ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఘననివాళులు అర్పిస్తున్నాం. ఎన్టీ రామారావు గారిని యుగపురుషుడు, శకపురుషుడు అని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన చిత్రరంగంలో, చిత్ర పరిశ్రమలో ఆయన పోషించిన పాత్రలు సాంఘికము, జానపదం, పౌరాణికము. ఇక పౌరాణిక పాత్రలు అయితే ఆయన పోషించిన ప్రతి పాత్ర కూడా పరకాయ ప్రవేశం చేసి ఇప్పటికీ కృష్ణుడంటే ఎన్టీఆర్ లాగే ఉంటారు, భీముడంటే ఎన్టీఆర్ లాగే ఉంటారు, దుర్యోధనుడు అంటే ఎన్టీఆర్ లాగే ఉంటారు అని అంత అద్భుతంగా ఆయన పాత్రలు పోషించారు. ఇప్పటికీ ఎన్టీ రామారావు గారి పాత్రకి ప్రత్యామ్నాయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదంటే అది ఎన్టీఆర్ యొక్క గొప్పతనం అనేది చెప్పాలి. ఇక రాజకీయాల్లోకి వచ్చేసరికి తెలుగు జాతి, తెలుగు ప్రజల ఆత్మ గౌరవము ఢిల్లీలో తాకట్టు పెడుతున్న వేళ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడింది ఎన్టీ రామారావు గారు. అందుకే తెలుగు ప్రజలకు స్ఫూర్తి ఎన్టీఆర్ఏ, తెలుగు ప్రజల యొక్క కీర్తి ఎన్టీఆర్ఏ. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి కొద్ది కాలంలో 9 నెలల్లో, మనకు తెలుసు 9 నెలల్లో ఒక స్త్రీకి ఒక బిడ్డకి జన్మనివ్వగలదు. కానీ 9 నెలల్లో నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతికి ఒక గౌరవాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారిదే. ఎన్టీ రామారావు గారు సంక్షేమ పాలకుడు. ఎన్టీ రామారావు గారు కళ్ళతో చూసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద గూడు లేకుండా ఉన్న పేదలు చూసి, తిండి లేకుండా ఉన్న పేదలు చూసి, పేదలకి కూడు గూడు గుడ్డ లేనినాడు అసలు పాలకుడికి అర్థమే లేదని భావించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకి పక్కా గూడును నిర్మించిన ఘనత ఎవరిదంటే ఎన్టీ రామారావు గారిదే. కిలో ₹2 బియ్యం పథకం ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్న వరము ఏది అంటే కిలో ₹2 బియ్యం పథకమే. కాబట్టి సంక్షేమానికి మారుపేరు శ్రీ ఎన్టీ రామారావు గారు. ఇది ఒకవైపే, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్కరణలకు ఆద్యుడు కూడా, సంస్కరణలకు నాంది ప్రస్తావన పలికింది కూడా శ్రీ ఎన్టీ రామారావు గారే. మహిళలకి రిజర్వేషన్ కల్పించడంలో కానీ, మహిళలకి విద్యను అందించడంలో కానీ, ముఖ్యంగా పరిపాలనలో వికేంద్రీకరణను ప్రవేశపెట్టి మాండలిక వ్యవస్థను, ఈ రోజున్న మండల స్థాయి వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత, సంస్కరణల అభిలాషి కూడా ఎవరంటే ఎన్టీ రామారావు గారే. అంటే ఎన్టీ రామారావు గారు ఒక పక్క సంక్షేమాన్ని, ఇంకో పక్క సంస్కరణలను, మరో పక్క అభివృద్ధిని కూడా చేసి చూపించారు. ఆ మహనీయుడి యొక్క కళలు నెరవేర్చడానికి ఆ తర్వాత వచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగిస్తూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తం చేస్తే, అదే చంద్రబాబు నాయుడు గారు దానిని విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళడం నిజంగా మనందరి గర్వకారణం అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ నినాదమే మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీ నినాదం మనందరికీ తెలిసిందే, సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అని భావించి మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ యొక్క క్రమశిక్షణ, ఎన్టీఆర్ యొక్క పట్టుదల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్టీఆర్ యొక్క కళల్ని కొనసాగింపజేయడంలో ఇటు నాయకులు, ఇటు కార్యకర్తలు ముందుకు తీసుకువెళ్ళి ఆయన యొక్క ఆశయాలను సాధింపజేయడంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, వారి 101వ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి ఇందులో కీలకంగా పార్టీ సెక్రటరీ అయినటువంటి శ్రీని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్నటువంటి వారికి కూడా ముఖ్యంగా మా సోదరులు పెద్దలు ఎమ్మెల్సీ గారికి, అలాగే మా ఫ్లోర్ లీడర్ సోదరులు పీలా శ్రీని గారికి, విజయ్ గారికి, అలాగే మా సీతంరాజు సుధాకర్ గారికి,
మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు అన్నగారి జయంతి సందర్భంగా వారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వారి ఆలోచనని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యకర్తకి నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే పేదలకి బలుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం కల్పించడానికి ముఖ్యంగా పెట్టినటువంటి పార్టీగా భావించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఈరోజు సంక్షేమాన్ని తీసుకున్నా అసలు ఆ రోజు పెన్షన్ పథకాన్ని పెట్టిందే కీర్తిశేషి నందమూరి తారక రామారావు గారు. అంటే అనేక సంక్షేమ పథకాలకి ఆద్యుడు ఎవరైనా ఉన్నారు అంటే ఇది కీర్తిశేషి నందమూరి తారక రామారావు అనే విషయం మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే సోదరులారా, ఈరోజు మీరు నాయకులు కానీ తీసుకుంటే ముఖ్యంగా యువ నాయకత్వం కావచ్చు, చాలామంది నాయకులు కావచ్చు, ఎక్కువ మంది వారు పేరు సంపాదించుకోవడానికి ముఖ్యంగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి వస్తారు. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే అంటే నాయకత్వంలో మన పెద్దల్ని కొంచెం స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కీర్తిశేషి నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీ పెట్టడానికి గల ఆలోచనలు కూడా మీరు ఒకసారి చూసుకుంటే సమాజాన్ని గుర్తించి సమాజం తప్పుదావ పడుతుంది, సమాజాన్ని మళ్ళీ మనం ఒక సరైన మార్గంలో పెట్టాలి, వీళ్ళందరికీ రాజకీయ చైతన్యం కల్పించాలి, బలుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన పార్టీ స్థాపించినటువంటి విషయం మీరు గమనించాలి. మీరు ఒకసారి 83 వరకు మీరు రాజకీయ నాయకులు కానీ తీసుకుంటే ఎక్కువగా అగ్రవర్ణాలే ఉండేవి. మీరు చూడండి బాగా. కానీ బలుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం కల్పించి వాళ్ళకి రాజకీయ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అనే సంగతి గమనించాల్సినటువంటి విషయం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే తెలుగు జాతికి రాజకీయ చైతన్యం కల్పించిందే కీర్తిశేషి నందమూరి తారక రామారావు అనడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదే కాకుండా మనకి తెలుగు జాతి గౌరవాన్ని ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కీర్తిశేషి నందమూరి తారక రామారావు అనే విషయం కూడా మీరు సంబంధించి తెలియజేసుకోవాలి చదవలేరా. అలాగే తెలుగుదేశం పార్టీ ఆచంద్రార్కం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ మూలాలకు కానీ మీరు వెళ్తే ఆ మూలాల్లో నీతి నిజాయితీ కష్టం ఉంది, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచన ఉంది. మీరు ఈరోజు ఉన్నటువంటి పార్టీలు కానీ చూస్తే అవినీతి మూలాలపై నిర్మాణం చేసినటువంటి పార్టీలు, ఒకళ్ళ అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించి పార్టీ స్థాపించి మళ్ళీ ఆ డబ్బుతోనే అధికారంకి వచ్చి మళ్ళీ ఇంకా డబ్బు సంపాదించుకున్నటువంటి పార్టీలు ఈరోజు పాలన వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. కనుకనే ఈరోజు మీకు తెలియజేసేది తెలుగుదేశం పార్టీ అంటేనే ఆచంద్రార్కం. ఎందుకంటే దాని మూలాలకు వెళ్తే నీతి నిజాయితీలతో నడుస్తున్నటువంటి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీలో ఆ స్ఫూర్తిని ఏదైతే సోదరులారా బాబు కొంచెం నిశ్శబ్దంగా ఉండండి అమ్మా. అందుకే తెలుగుదేశం పార్టీ అంటేనే నీతికి మారుపేరుగా ఉందన్న సంగతి మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అందుకే తెలుగుదేశం పార్టీ ఆచంద్రార్కం అనడానికి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన నాటికి, ఆయన అధికారం తీసుకున్న నాటికి ఆయన ఆర్థికంగా బాగా స్థిరపడినటువంటి కీర్తి ప్రతిష్టలో ఆయనకి ఎక్కడికి వెళ్ళినా అడుగు మడుగులేటువంటి పరిస్థితి. అయినప్పటికీ అది కాదు, పేదవాడికి మనం అండగా ఉండాలి, వాళ్ళ జీవితాలు బాగు చేయాలి, వాళ్ళకి మంచి ఆలోచన ఉన్నటువంటి నాయకులు రావాలి అనే ఆలోచన చేసి ఆయన పార్టీ పెట్టి ఈరోజు సుమారు 40-42 సంవత్సరాలుగా పార్టీ తీసుకురావడం అంటే చిన్న మాట కాదు. అందుకే ఎప్పుడైనా సరే ఒకటి మన ప్రజల కోసం, ప్రజా జీవితాల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం కానీ ఆలోచన చేస్తే ఆలోచనలో పవిత్రత ఉండాలి. అందుకే పవిత్రమైనటువంటి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
అందుకే తెలుగుదేశం పార్టీ ఆచంద్రార్కం, అలాగే సంక్షేమానికి ఆదుడు ఎవరైనా ఉన్నారంటే అది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి స్ఫూర్తిని మేము ముందుకు తీసుకువెళ్తాం, ఈ పార్టీని ఇంకా బలోపేతం చేస్తాం, భవిష్యత్ తరాలకి మంచి నాయకత్వం అందిస్తాం, భవిష్యత్తులో మంచి నాయకులు తయారు చేస్తాం అని చెప్పేసి అది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీకి ఒక పవిత్రమైన ఆలోచనతో పెట్టినటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, అలాగే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అలాగే యువ నాయకత్వం, యువతకి స్ఫూర్తిదాయకంగా తనదైన ఒక శైలితో ఈరోజు యువకాలాన్ని ప్రజాకాలంగా మార్చినటువంటి నాయకులు మరి లోకేష్ బాబు ద్వారా మనకి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి నాయకత్వంగా మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేమంతా కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆలోచనల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.